మీరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తారా లేక మీ బదులు నేను వెళ్లడం మొదలు పెట్టమంటారా అని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. మీరు ఫీల్డ్కు వెళ్లకుంటే తాను వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేయడం మొదలు పెడతానని స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా విస్మరించారని, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని వ్యాఖ్యానించారు. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా క్షేత్రస్థాయికి వెళ్లాలని, ప్రజలను కలిసి మాట్లాడినప్పుడే సమస్యలు తెలుస్తాయని స్పష్టం చేశారు. అలాంటి పర్యటనల ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్ నుంచి శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. కల్తీ పాల ఘటనపై ఉదాసీనత వద్దని సూచించారు. 2 ఘటనల్లో బాధితులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని, స్పెషలిస్టులతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనల్లో బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.